మనందరికి కూడా తెలుసు లిక్కర్ కేసులో జోగి రమేష్ గారిని అరెస్ట్ చేశారు. అంటే కూటమి ప్రభుత్వాన్ని మనం ఒకటి కోరుకుందాం. లాస్ట్ టైము మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేసినప్పుడు 500 పేజీలతో ఛార్జ్ షీట్ వేసి అదొక కొలిక్కి రాకుండా దాన్ని గాలికి వదిలేసి లాస్ట్కు ఆ కేసు ఎట్టుపోయిందో కూడా ఇప్పటికి క్లారిటీ లేదు. కాబట్టి ఇప్పుడు కనీసం జోగి రమేష్ గారిని అరెస్ట్ చేసినప్పుడైనా ఏదో కక్షపూరితంగా టార్గెటెడ్గా ఏదో నిరూపించాలనే ప్రయత్నంతో వందల పేజీల ఛార్జ్ షీట్ కాకుండా పనికొచ్చే పాయింట్లతో సాక్ష్యాలను పట్టుకుని 5 పేజీలతో ఛార్జ్ షీట్ వేసినా సరే ఒకవేళ నిజంగా తప్పు చేసింటే అతనికి శిక్ష పడాలి. ఒకవేళ అది అవాస్తవం గనక అయితే లేదంటే రాజకీయ కుట్ర గనక అయితే ఉన్న వాస్తవాలను ఎంతవరకు అయితే నిజాలు ఉన్నాయో వాటిని మాత్రమే కోర్టు ముందు హాజరుపరచాలి. రాజకీయంతో ప్రజలను తప్పుదోవ పట్టించాలని వీళ్ళ స్వలాభం కోసం ప్రజలను మధ్యలో ఒక బొమ్మల్లాగా చేసుకోవటం అనేది కరెక్ట్ కాదు. ఒకవేళ తప్పు చేసి ఉంటే ఇలా కక్షపూరితంగా వందల పేజీలు వేసి టైంను పొడిగించి సాగబీకి రాష్ట్ర ప్రజలను ఒక 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 ఇది చేసి ఒక ఊహలోకి రాష్ట్ర ప్రజలను తీసుకోవడం ఇది కరెక్ట్ కాదు. స్ట్రైట్గా ఒకటే వేళ వెళ్ళిపోవాలి, న్యాయమే గెలవాలి.